మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేనేం చేస్తుంటానని రిజల్ట్స్ రోజున నేనేం చేస్తాను 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు మాట్లాడనివ్వండి, మీరు ఉండండి, మాట్లాడనివ్వండి. ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు? ప్రెస్ మీటా ఇది? ప్రెస్ మీట్ లా మాట్లాడద్దు. మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది? వినాలి, అలా కుదరదు. విను 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 అలా కుదరదు. సభా సంస్కారం కాదు అది, సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభకి, ఏది సభ? వినండి ఒక నిమిషం. ఏది సభ, ఏది అభినందన సభ? అది మాట్లాడకపోతే ఎట్లా? అది వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు? దేనికి కృతజ్ఞతలు? వినండి వినండి బాబు, బాబు ఒక నిమిషం బాబా, ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు. ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా, నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాణ్ణో, ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాను. గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను, గుండెల్లో పెట్టుకొని. నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం. కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అంత తేలిగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని, ఒక వ్యవస్థను నడపాల్సిన వాడు. కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు. నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు. నేను మీకు మాట ఇచ్చాను, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను. ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది. అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని. అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రణాళిక. అది కూటమి తీసుకుంది, ఖచ్చితంగా చేస్తాం అది. కానీ ఇది ఆ సందర్భం కాదు. ఇది జనవాణి కార్యక్రమం కాదు, ఇది మాట్లాడటానికి. ఇది ఆత్మీయ సభ. ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభగానే మాట్లాడుకుందాం. మీకు ఎందుకు ఇక్కడికి ఆసీనులయ్యానంటే, మీ అందరూ ఇక్కడ ఆసీనులైనందుకు గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను. మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా, ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్, ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది. నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా. ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడలా.
ఏ నేల అయితే ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. సో నాకు పిఠాపురం నాకు నిజంగా కొన్ని 2009 నుంచి నన్ను అడుగుతా ఉన్నారు, మీకు నిలబడతామంటే నాకు నిజంగా నాకు చెప్పాలని ఎక్కడి నుంచి పోటీ చేయాలి. నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు. నాకు దాంట్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లేదంటే పదవులు ఉంటాయి, నాకేం తెలియదు. నాకేనంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను, ఎంత నిలబడగలను, ఇంతే నా థాట్. దశాబ్దంన్నర నలిగిపోయా. నేను మీకేం చెప్పాను, రాగానే మీకు ఇందా చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించిందంటే, చదువుకున్న చదువు, విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వేమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసిందని. దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి. పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని, ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారదు. 2014లో కూటమి గెలిచినప్పుడు నేనేం ఆశించలేదు. అందరి కోసం పనిచేసి పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకున్నాను. ఆ తర్వాత మీకు పర్యావసనాలు తెలుసు. 2019లో ఒంటరిగా పోటీ చేశాం, నలిగాం, ముందుకెళ్ళాం, నిలబడ్డాం. 2024కి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. మీరు మాట్లాడతారా? మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించు. ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటాను. మైక్ పంపించాడు ఏనండి. నువ్వు కాపాడు, నువ్వు శాంతించి చెప్తాను నా మాట. ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం. అరే ప్రేమగా ఉండదా కొంతసేపు? 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలే. నేను ఒకటే పెట్టుకున్నా, నిజంగా ఇరిటేట్ చేస్తాను ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్. మీరే తప్పది మాట్లాడద్దు. ఎవరో తెలియదు నాకు, అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. తప్పది. ఎవరు అక్కడ కింద పంపించేయండి బయటికి, ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే వదిలేండి. నేను ఉన్నాను కదా, నేను సాగండి. ఓకే దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి.
ఏదర్ యూ మెయింటైన్ సైలెన్స్ ఆర్ ప్లీజ్. ఓకే మా దయచేసి ఓకే వదిలేండి. 2000 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒకరిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఈరోజు ఇది చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను. అలాగే అన్ని మతాల్ని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, ఒక 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక పేజ్ చదువుతా ఉంటే, ప్రార్థన చదువుతా ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా, నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించారు. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు. నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను. నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను. లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది, చెప్పుకుందాం, పంచుకుందాం, తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ మన గజమాలలో వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నా. కానీ నాకు ఎలా ఉంటుందంటే, ఓకే నువ్వు వేయించుకుంటావు, నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలలో వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వేం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా, నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే, పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, ఒక నిమిషం స్లో, తర్వాత ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. స్లోగన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, పని చేద్దాం. ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా, నాకు పని చేయాలి ఇక్కడ. నేను పిఠాపురాన్ని అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ,
అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుక్కుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు. ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు, ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి. అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమంట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలా మంది పంచాయతీరాజ్ శాఖ అని కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటున్నది నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం, ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను అడిగి, ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి. లేదంటే కోట్లు ఇస్తే 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గొక్కెడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవనగానే ఏదో తూతూ మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా. లేదంటే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని మాత్రం వాడలేదు. ఈ రోజుకి ఒక దాదాపు 3,000 కోట్ల పైచిలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏమంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాన్ని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం. అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే, ఏదో జరుగుతాయి పనులు వెళ్ళనివ్వండి, కాంట్రాక్టులు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి దాన్ని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను. అందరినీ అధికారులను ఏమడుగుతున్నాను అంటే, నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను. దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను. ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా, రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే, ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలో ఉండే మనకి కొత్తపల్లి ఉప్పాడులో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసగుచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్విరాన్మెంట్, పర్యావరణం, పొల్యూషన్, అడవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే, మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి, నగర వనాలను అభివృద్ధి